లైక్ అంటే సడెన్‌గా డౌన్‌ఫాల్ అయిన తర్వాత లైక్ ఆహ్, మొత్తం అందరూ సిట్యుయేషన్స్ రిలేటివ్స్ గానివ్వండి అంతా అంటే ఎలా ఉంటదంటే ఫ్యామిలీస్‌లో ఒక యెస్. పొజిషన్‌కొచ్చిన తర్వాత అందరూ బాగా దగ్గరికి తీస్తారు. అదే హ్మ్. పొజిషన్ నుంచి కింద పడిన తర్వాత రకరకాలుగా మాట్లాడతారు. యెస్. యెస్. లైఫ్‌లో అలాంటివి ఎప్పుడైనా ఏమైనా ఫేస్ చేసారా? అంటే మేము సిటీకి అంటే అందరికి దూరంగా ఉన్నాం గదా! ఎవరికీ తెలీదన్నట్టు. ఈవెన్ మా అత్త, మామయ్యలకు కూడా తెలీదు. ఈ విషయం ఇలాంటివి కూడా మా ఫాదర్ వాళ్ళకి గాని ఎవ్వరికీ తెలీదు. హ్మ్. ఎవరికీ తెలియకుండానే మేము స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వచ్చాం వర్క్స్ అలాగా. ఓకే. ఆఫ్టర్ 2 ఇయర్స్ వాళ్ళకి జెప్పాము. అప్పుడు మీకు కాల్ చేయలేదు. మేము ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాము. ఇప్పుడు వి బిలీవ్ ఓకే. మేమిప్పుడు ఒక సర్టెన్ మరీ అంత రిచ్‌గా బతకలేం గానీ హ్మ్. ఓకే. హ్మ్. సో, అలాగా మా నీడ్స్ అనేది మేము తీసుకోగలుగుతున్నాం అలాగా. ఓకే. హ్మ్. బట్ మీ లైఫ్‌లో అబ్బా! ఇలాంటి డేస్ నేనెప్పుడూ వస్తాయి అనుకోలేదు అని మీరు బాగా ఎమోషనల్ అయిన సందర్భాలేమైనా ఉన్నాయా? యాహ్! చాలా. అసలైతే ఒక్కొక్కసారైతే ఇట్లా ఏం చేయాలో అర్థం గాక ఇట్లా సూసైడ్ చేసుకోవాలనా అన్నంత సిట్యుయేషన్స్ గూడా వచ్చాయన్నట్టు ఇట్లా. అమ్మో! కానీ ఫుడ్ గూడా తినలేదు అసలు. చెప్పాలంటే అసలు మేము ఫుడ్ గూడా డైలీ ఇద్దరం కూర్చొని నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం గానీ, ఫుడ్ వండుకోవాలి, తినాలని గూడా అసలు వండుకొని డేస్ గూడా ఉన్నాయి. ఫుడ్ వండుకోకుండా కూర్చున్న డేస్ గూడా. అయ్యో! ఆ! హ్మ్. అంటే కానీ ఇగ మేమనుకున్నాం లైఫ్ అంటే ఓన్లీ మనీ ఉంటేనే లైఫ్ కాదు. హ్మ్. సో, ఇప్పుడు నాకొక బేబీ ఉంది 10 ఇయర్స్. మేము ముగ్గురం కలిసి ఉండాలి. హ్మ్. అది కావాలి. హ్మ్. సో, దానికోసం ఎంత తింటాం మనం? హ్మ్. ఎక్కువైతే తినలేము. సో, ముగ్గురం హ్యాపీగా ఉండాలంటే గూడా ఎక్కువ మనీ గూడా ఏమి అవసరం లేదు. హ్మ్. ఉన్న దాంట్లో మనం హ్యాపీగుందాం. హ్మ్. పాపను గూడా వేరే స్కూల్‌లో నుంచి మళ్ళీ బిఫోర్ ఏదైతే వేసామో స్కూల్‌లో మళ్ళీ అదే స్కూల్‌లో వేసేసాం పాపని. హ్మ్. సో, అన్నీ తగ్గించుకుంటూ వచ్చాం. మా ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చామంతే. హ్మ్. ఎందుకంటే మళ్ళీ మనం పికప్ అయ్యేంత వరకు ఆహ్, కావాలి గదా! మనం పికప్ అయ్యేంత వరకు మనీ కావాలి కాబట్టి, సో, ఎక్కడెక్కడైతే ఖర్చులున్నాయో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నిటిని తగ్గించుకుంటూ వచ్చాము. హ్మ్. వర్క్ అనేది ఎక్కువ అవర్స్ చేసుకుంటూ వెళ్ళాము. ఓకే. అలా. ఓకే. అంటే బికాజ్ ఎందుకంటే మీకు 6,00,000, 7,00,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా ఇందాక మీరన్నారు ఎంజీ హెక్టార్ కార్ దగ్గర నుంచి బయట కొంచెం లగ్జరియస్ ఫ్లాట్స్ కానివ్వండి, లేకపోతే కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి డెఫినిట్‌గా. యెస్. ఈఎంఐస్ అనేవి ఉంటాయి. బట్ వాటన్నిటి నుంచి బయటకి రావడం అనేది కూడా చాలా పెద్ద చాలా టాస్క్ కదా! చాలా పెద్ద టాస్క్ అసలది. సో, ఆ టైంలో మైండ్ కూడా వర్క్ చేయదు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాము అన్న ఒక భయం ఉంటుంది కదా అసలు మైండ్‌లో. నిద్రలో గూడా అసలు లేస్తే కూడా ఇది నిజమేనా? ఇది మాకే వచ్చిందా? ఇది రియల్‌గా జరిగిందా? హ్మ్. అంటే అలా ఉండే సిట్యుయేషన్స్. బట్ మీరు బిజినెస్‌లో అంత డౌన్‌ఫాల్ అవ్వడానికి కారణం ఏంటి? బిజినెస్‌లో డౌన్‌ఫాల్ అంటే ఇగ మనకు గిట్టని వారంటూ వాళ్ళు అంటూ ఉంటూ ఉంటారు గదా! ఎలాగో. హ్మ్. సో, గ్రోత్ చూడకుండా అలా. ఓకే. ఎందుకంటే హ్మ్. మీ సొంత బిజినెస్ మీరు చేసుకుంటున్నారు. యెస్. సో, మీకంటూ శత్రువులనేది హ్మ్. మరి నాకు తెలిసినంత వరకు మీరంటే మీ మైండ్ సెట్స్‌కి నాకు తెలిసినంత వరకు మీదంతా కూడా కొంచెం వర్కహాలిక్ టైమ్ ఉంటే ఆధ్యాత్మికత. మా పర్సనల్ వర్క్ అనేది ఎప్పుడు తగ్గలేదు. హ్మ్. మా పర్సనల్ వర్క్ అనేది ఎప్పుడుంది. కొంచెం టీమ్ వర్క్ అనేది తగ్గిపోయిందక్కడ అంతే. ఓకే. ఓకే. పర్సనల్ వర్క్ ఇప్పటికి కంటిన్యూ ఉంది. మా పర్సనల్ వర్క్ గాని మాది ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు అసలు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం. లైక్ అంటే చాలా మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి కదా! హ్మ్. సో, ఆధ్యాత్మికత యెస్. లైక్ అంటే మీరు దేవుడిని బాగా నమ్ముతారు కదా! సో, మీ పేరు యాక్చువల్‌గా అనుపమ కంటే ముందు వేరే నేమ్ ఉండేది యెస్. మీకు. యెస్. సో, పేరుని సడెన్‌గా మార్చుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ పేరుతోనే మీరు చాలా మందికి రికగ్నైజ్ అయ్యారు. యెస్. యెస్. సో, సడెన్‌గా పేరుని కూడా మార్చుకోవడానికి రీజన్ ఏంటి? యాస్ ఎ ఆస్ట్రాలజీ ఇప్పుడు ఉంది కదా! మనం మూవీస్‌లో కూడా చూస్తున్నాం. గ్రో అవ్వడానికి కానీ, హ్మ్. సో హెల్త్ పరంగా గానీ, హ్మ్. ఇలా వీటి పర్పస్‌గా నేను చూయించుకున్నాను. నేమ్ చేంజ్ చేసుకుంటే బావుంటది అనంటే, ఓకే. చూద్దాం అని చెప్పేసి నేమ్ అలా చేంజ్ చేసుకున్నాను. బావుంది. చేంజ్ చేసుకున్న తర్వాతనే బావుంది నాకు. ఓకే. ఓకే. హ్మ్. ఈ డౌన్‌ఫాల్ అనే దాని తర్వాతే మీరు నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగిందా? లేదు. లేదు. అట్లనేం లేదు. అది అప్పుడు ఆన్ ప్రాసెస్‌లో ఉంది. డౌన్‌ఫాల్ అనేది చిన్న చిన్నగా ఆన్ ప్రాసెస్‌లో ఉంది అప్పటికి. హ్మ్. హ్మ్. సో, నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత అంటే నేమ్ చేంజ్ అంటే ఓన్లీ మాకు చెప్పడానికే నేమ్ చేంజా? సర్టిఫికేట్స్ అన్నిట్లో అన్ని సర్టిఫికేట్స్, హ్మ్. వీసా అన్నిట్లలో చేంజ్ అయిపోయింది కంప్లీట్‌గా. అన్నిట్లో చేంజ్. అన్నిట్లలో ఆల్. ఓకే. ఓకే. అంత ప్రాసెస్ తీసుకున్నారు. యెస్. సో, నిజంగానే అంత ఎఫెక్ట్ ఉంటుందా అండి నేమ్‌ని బట్టి గూడా? షూర్. డెఫినైట్‌లీగా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! మూవీస్‌లో చిరంజీవి గారి పేరు గూడా అది కాదు అని జెప్పేసి హ్మ్. హ్మ్. వేరేది సో, అట్లా మాకు గురువుగారున్నారు. సో, హ్మ్. ఆ గురువుగారిని కన్సల్ట్ అయ్యి ఆహ్, అంటే ఇట్లా ఫ్యూచర్ ఇట్లా డెవలప్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అడిగి, హ్మ్. సో, అది అందరికి చేంజ్ చేయరు. నాకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్‌కి దీనికి
చేసుకుంటే బాగుంటదని చేంజ్ చేశారు. ఓకే. కానీ రియల్ గ్రోత్ నాకు బిఫోర్ అంత క్లయింట్స్ ఉండేది కాదు. ఎప్పుడైతే దీప్తి అన్న నేమ్ తో ఉన్నప్పుడు బిఫోర్ అంత క్లయింట్స్ ఉండేది కాదు నాకు. మొత్తం ఓవరాల్ గా కలిపితే ఒక 20 మెంబర్స్ 30 ఉండేది. కానీ నేను మార్కెట్ కి వెళ్ళకుండానే నా దగ్గర మెంబర్స్ వస్తున్నారు. బిఫోర్ నేను మార్కెట్ కి వెళ్ళాల్సి వస్తుంది, నేనే పాంప్లెంట్లు ఇవ్వాలి బిఫోర్ నేను. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. రోడ్ల మీద నుంచొని పాంప్లెట్లు పంచిపెట్టిన రోజులు కూడా ఉన్నాయా అండి? ఓకే. అప్పట్లో మా యాక్చువల్ ఎక్కువ సపోర్ట్ చేసింది మా అత్తయ్య గారు నాకు. మా అత్తయ్య గారు వేరే వర్క్ పైన విలేజ్ లో ఉండే. సో మా హస్బెండ్ తనని మా పాపని ఎత్తుకుంటూ ఉంటే నేను పాంప్లెట్స్ ఇచ్చేదాన్ని మార్కెట్ లో. తర్వాత నేను ఎత్తుకుంటే మా హస్బెండ్ కాసేపు పాంప్లెట్లు ఇచ్చేవారు. ఇలా షేర్ చేసుకున్నాం నేను. అండ్ నాకు ఎక్కువ ఇదిగా అనిపించింది ఎప్పుడు అంటే, ఎవరు లేనప్పుడు పాప ఇప్పుడు క్లాస్ టైం అవుతుంది, క్లాస్ చెప్పాలి, తను పట్టుకోవడానికి ఎవరు లేరు. మా హస్బెండ్ ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నారు, తను పడుకొని ఉంది. నేను అలా కూడా క్లాసెస్ కి తీసుకెళ్లి తను అక్కడ పడుకోబెట్టి క్లాసెస్ చెప్పాను. నేను ఇలా చేసుకుంటూ వచ్చాను. సక్సెస్ అనేది ఊరికే రాలేదు. రోడ్ల మీద నుంచొని పాంప్లెట్లు పంచిపెట్టడం, పాపను పక్కన పడుకోబెట్టి క్లాసులు చెప్పడం. సో నిజానికి ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. అంటే ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. మా పాప కూడా ఒక స్మాల్ మేజర్ సర్జరీ అయిన ఉంది. సో ఆ మేజర్ సర్జరీ అప్పుడు కూడా తనని అక్కడ చూసుకుంటూ వచ్చి క్లాసులు చెప్పాల్సి వచ్చింది. కమిట్మెంట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ. అవునవును. సో అట్లాగా. అండ్ మీ హ్యాండ్ ఇంకా లెగ్ కూడా సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు కదా? నాకు క్లియర్ అయిపోయింది. బట్ ఇప్పటికి అప్పుడప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి, చాలా హార్డ్. ఇప్పుడు ఎక్కువ క్లాసెస్ కంటిన్యూగా తీసుకుంటే అట్లా స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ అనేది వస్తుంది. నార్మల్గా 2-3 స్టెప్స్ వేయగానే మళ్ళీ అగైన్. ఓకే. ఓకే. కాకపోతే ఏంటంటే మనసులో ఒక కమిట్మెంట్ ఉండి చెయ్యాలి అని చెప్పేసి ఒక సంకల్పం ముందున్నప్పుడు ఈ నొప్పులు అలాంటివన్నీ గుర్తురావేమో కదా? రాదు. రియల్లీ నాకైతే సాంగ్ ప్లే స్టార్ట్ అయింది అంటే చాలు ఆటోమేటిక్ గా బాడీలో వచ్చేస్తుంది డాన్స్ మూమెంట్ అనేది. అండ్ మీ లైఫ్ లో అన్నిటికంటే దారుణంగా ఎమోషనల్ అయిన సందర్భం ఏంటి అనుప గారు? మా హస్బెండ్ కి ఒక మేజర్ సర్జరీ అయిన ఉండే. ఓకే, తను స్టార్ లో 14th ఫ్లోర్ లో ఉన్నాడు తను. ఓకే, పాప వచ్చేసి అప్పుడు ఓన్లీ 3 months. పాపకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని చెప్పేసి తనని 14th ఫ్లోర్ కి తీసుకురానివ్వకపోతుండే. నేనేమో పాపని ఎవరి దగ్గర వదిలిన, తనని ఎవరి దగ్గర వదిలిన ఏడ్చేది. చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అప్పుడు. ఇప్పుడు తను అక్కడ పైన ఉన్నాడని నేను ఎలా వెళ్ళాలి, కింద పాపని ఇప్పుడు ఎక్కడ వదలాలి, అర్థం కాలేదు నాకు ఆ సిచ్యువేషన్. సో నా దగ్గర ఒక డెలివరీస్ ఇవ్వడానికి ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని కింద కూర్చోబెట్టేసి ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చుండి, గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చుండబెట్టేసి ఫీడింగ్ బాటిల్ ఆ అబ్బాయికి ఇచ్చేసి పాపను అక్కడ పెట్టి నేను 14th ఫ్లోర్ స్టెప్స్ ఎక్కుకుంటే వెళ్ళేదాన్ని. స్టెప్స్ ఎందుకు అంటే లిఫ్ట్ లో లేట్ అవుతుంది అంటే మీన్స్ ఎక్కువ మెంబర్స్ గ్యాదర్ అయ్యి మళ్ళీ ఏంటంటే, సో అలా అని చెప్పేసి నేను 14th ఫ్లోర్స్ ఎక్కేదాన్ని ఒక్కోసారి. అంటే వాళ్ళు కార్డు అడుగుతారు, కార్డు వచ్చేసి మా అత్తయ్య గారి దగ్గర ఉంది. అత్తయ్య గారు ఆల్రెడీ పైన ఉన్నారు. ఇప్పుడు నన్ను అంటే మళ్ళీ లిఫ్ట్ లో వెళ్ళలేరు, కార్డు లేదు కాబట్టి. సో అలా నేను స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళేదాన్ని. పైకి వెళ్ళాక కింద పాప ఏం చేస్తుంది, ఏడుస్తుందేమో, పాప దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ పాప దగ్గరికి వచ్చేదాన్ని. సో అది నా లైఫ్ లో నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఇద్దరు నాకు ప్రాణం, ఇద్దరు నా పక్కకే ఉండాలి. అవునవును. సో ఇద్దరిని ఆ సిచ్యువేషన్ అసలు ఎవరిని వదలాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలో అని అర్థం కాకుండా సిచ్యువేషన్ అయిపోయింది. ఓకే. అండ్ లైక్ అంటే బాగుంది మీరంటే 0 to నౌ యు ఆర్ ద సక్సెస్ఫుల్ లేడీ. అంటే ఎవరు మిమ్మల్ని గ్రోత్ చేయాల్సిన పని లేకుండా మీకంతటా మీరు గ్రోత్ అయ్యారు. లైక్ అంటే టైం పాస్ నేర్చుకున్నారో ఇంకోటి ఎలా నేర్చుకున్నారు అన్నది పక్కన పెడితే ఏంటంటే యాజ్ ఎ జుంబా ట్రైనర్గా మీరేంటి అనేది ఆ సరౌండింగ్స్ ఏరియాస్ అన్నిటికీ తెలుసు. అండ్ రీసెంట్గా ఏరియల్ యోగా కూడా స్టార్ట్ చేశారు, అందులో కూడా మీకు మంచి రికగ్నైజేషన్ వస్తూ ఉంది ప్రజెంట్. అండ్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ క్రేవింగ్స్ అండి? అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే ఇంకా మార్కెట్లో వస్తుంటాయి కదా కొత్తగా. సో వాళ్ళకి ఏది కావాలి, ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్ లో నేను, మా వాళ్ళందరూ ఏది కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి దాంట్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి అదే ఆ ట్రైనింగ్ అవన్నీ ఇవ్వడమే నాకు చాలా ఇష్టం. అండ్ జుమ్మా ఇంకొకటి డాన్స్, ఆక్వా డాన్స్ ఉంటుంది, అంటే మనకు పూల్లో డాన్స్, ఆక్వా డాన్స్ అదో టైప్ ఆఫ్ డిఫరెంట్ గా. అంటే వాళ్ళకి కొత్తగా ఎవ్రీ టైం కొత్తది ఇస్తేనే కదా మన దగ్గరకు వస్తుంటారు.
ఓకే. అంతే కదా! అంటే ఎప్పటికప్పుడు మనుషులకి కొత్తదనం కావాలి. ఇప్పుడు రోజు చేసుకునే వంటలోనే డెఫినెట్‌గా రెసిపీస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా నాకు వచ్చినట్టు అని కాదు కంప్లీట్‌గా. ఇంకా వాళ్ళ కోసం నేను ఇంకా కొత్తది నేర్చుకుంటూనే ఉంటుంటాను. లెర్నింగ్ అనేది చేస్తూనే ఉంటారు. కంపల్సరీ. లెర్నింగ్ అనేది కంపల్సరీ. నేను ఇప్పటికైనా సరే కొన్ని ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారంటే నేను వెళ్ళిపోతాను. వెళ్ళి జస్ట్ నా వల్ల వాళ్ళకి లాభం ఏందనేది నేను చూడను. నేను అది వదిలేస్తాను. వాళ్ళ నుంచి నాకెంత లాభం వస్తుంది, నేను ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాను వాళ్ళ నుంచి. ఎందుకంటే అది నాకు మళ్ళీ ఇన్కమ్‌నే ఇస్తది కదా! అవును. సో అందుకొరకే నేను ఎక్కడైనా సరే కొత్తగా ఉంది అనంటే నేను దాన్ని నేర్చుకొని మళ్ళీ నా స్టూడెంట్స్ అందరికీ దాన్ని ఇవ్వడం కోసం నేను ఎవ్రీ టైం కొత్తది నేర్చుకుంటూనే ఉంటాను వాళ్ళ కోసం. ఎందుకంటే నా దగ్గర కొన్ని 6-7 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నా మీద అంత హోప్ తో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి బయట ఎక్కడ దొరకదు అని నా దగ్గరే దొరకాలి కాబట్టి డెఫినెట్ గా మీ క్లయింట్స్ ని బయటకు పోనివ్వకుండా దగ్గరగా పట్టుకోవడం కోసం వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు షైన్ చేసుకుంటూ ఇంకా కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. అండ్ ఇన్స్టాలో రీల్స్ బాగా అప్లోడ్ అవుతున్నాయి కదా, సో ఏమైనా మూవీస్ నుంచి ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా? అలా ఏం లేదు. అలా ఏం లేదా? నిజంగా అనుప గారు చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. లైక్ అంటే నేను చూస్తుండగానే మీరు ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి అంటే డే బై డే మీ గ్రోత్ అనేది నేను చూశాను మిమ్మల్ని. అండ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది రావడం వరకు ఓకే, కానీ ఆ డౌన్స్ నుంచి మళ్ళీ అప్ వరకు ఎలా వెళ్ళాలి అది కూడా సక్సెస్ఫుల్ హార్డ్ వర్క్తో అని చెప్పేసి వితౌట్ అనుప పురుషోత్తం గారు మేబీ ఇంత సక్సెస్ఫుల్ అవ్వలేరేమో అనిపిస్తూ ఉంటుంది. ఎనీవేస్ నిజంగా మంచి టైం ఇది మీతో ఈరోజు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ దిస్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.